వై నాట్ 175 అంటూ సీఎం జగన్ ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు సాగుతుంటే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సొంత పార్టీ నాయకులే ఆ లక్ష్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్న గొడవల కారణంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో విభేదిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీకి చాలా క్లిష్టంగా మారిన నియోజకవర్గాల్లో సింగనమల కూడా ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కాదని ఒక కొత్త అభ్యర్థిని, అది కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరాంజనేయులకు టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం ఇదే ఇక్కడ ఒక పెద్ద సమస్యగా మారింది. వాస్తవంగా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మీద ఎలాంటి వ్యతిరేకత లేకపోయినప్పటికీ ఆమె భర్త నిన్నటి వరకు విద్యాశాఖలో కీలక స్థానంలో ఉన్న ఆలూరు సాంబశివారెడ్డి మీద సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 5 ఏళ్ల పాటు ఇక్కడ అంతా సైలెంట్ గా కనిపించినా ప్రస్తుతం ఈ 5 ఏళ్ల పాటు వారు పడ్డ ఆవేదనను ఒక్కసారిగా బయట పెడుతున్నారు. టికెట్ల కేటాయింపులకు ముందే పద్మావతికి మరోసారి టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా సహకరించమని నియోజకవర్గంలో కీలక నాయకులంతా అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. పైగా ఎస్సీ రిజర్వ్ గా ఉన్న ఈ నియోజకవర్గంలో మాదిగల ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి. జొన్నలగడ్డ పద్మావతి మాల సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఓవైపు పార్టీలో నాయకుల వ్యతిరేకత, ఇంకోవైపు క్యాస్ట్ ఈక్వేషన్స్ పరిశీలించిన తర్వాత ఆమెకు టికెట్ ఇవ్వడం లేదని తెలిపారు. ఇదే విషయాన్ని పద్మావతి ఆమె భర్త సాంబశివారెడ్డిని పిలిపించి సీఎం జగన్ తెలిపారు. అయితే మొదట దీనిపై కొంత డీఫర్ అయినప్పటికీ ఆ తర్వాత పరిస్థితి చక్కబడింది. సీఎం జగన్ ఏది చెప్తే అదే ఫైనల్ అంటూ వారు కూడా సమ్మతించారు. దీంతో సమస్య ఇక్కడ ఓ కొలికి వచ్చిందని భావించారు. కానీ సీఎం జగన్ మాత్రం సాంబశివారెడ్డి చెప్పిన వ్యక్తికి టికెట్ ఇస్తానని, మీరే గెలిపించుకొని రావాలని సూచించారు. దీంతో సాంబశివారెడ్డి తనకు అనుకూలంగా ఉన్న ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరాంజనేయులకు టికెట్ తెచ్చికొలిగారు. మొదట సమన్వయకర్తగా ఆయన్ని అధిష్టానం ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా సాంబశివారెడ్డి వ్యతిరేకత వర్గీయులంతా బగ్గుమన్నాయి. అక్కడ అభ్యర్థి సాంబశివారెడ్డి భార్య అయితే ఏంటి, ఆయన చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తి అయితే ఏంటి, రెండు ఒకటే కదా అంటూ వారు ఆందోళన పర్వం కొనసాగించారు. ఎట్టి పరిస్థితుల్లో వీరాంజనేయులు సహకరించమని తేల్చి చెప్పారు. మొదట్లో ఈ అసమ్మతి వర్గాన్ని శాంతింపచేసేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేశారు. వారు కాస్త సైలెంట్ గా కనిపించినా మళ్లీ విషయం మొదటికి వచ్చింది. ఎప్పుడైతే సీఎం జగన్ 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారో అప్పటి నుంచి మళ్లీ ఈ అసమ్మతి వర్గం ఒక్కసారిగా నిరసన పర్వానికి దిగింది. తమకు పార్టీ అంటే చాలా గౌరవం ఉందని, కానీ సాంబశివారెడ్డి సూచించిన వ్యక్తికే అయితే మేము సహకరించేదే లేదని తేల్చి చెప్పారు. ఇదే అంశం మీద నాయకులంతా సమావేశమై ఒక బహిరంగ సభ కూడా నిర్వహించారు. అవసరమైతే ప్రత్యర్థిగా ఉన్న బండారు శ్రావణికి అయినా సహకరిస్తాం, కానీ వీరాంజనేయులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేదే లేదని తేల్చి చెప్పారు. అధిష్టానం మొండిగా వీరాంజనేయులకే టికెట్ కొనసాగిస్తే ఖచ్చితంగా 50,000 మెజారిటీతో బండారు శ్రావణి గెలుస్తుందని వారు తేల్చి చెప్పారు. సింగనమల నియోజకవర్గంలో మొత్తం 6 మండలాలు ఉండగా ఈ 6 మండలాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పైగా అటు తాడిపత్రి, ఇటు అనంతపురంకు చెందిన కొందరు కీలక నాయకులు కూడా సాంబశివారెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందన్నది ఒక్కసారి పరిశీలిస్తే గత 5 ఏళ్లలో సింగనమల నియోజకవర్గంలో ఎలాంటి విభేదాలు లేవు. సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పరిస్థితి కూడా లేదు. కానీ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాలలు బయటపడ్డాయి. సాంబశివారెడ్డి తన బంధువర్గాన్ని 6 మండలాలకు అనాధికారిక ఇన్ఛార్జీలుగా నియమించుకోవాలని పెత్తనం సాగించారన్నది అసమ్మతి వర్గం ప్రధానమైన ఆరోపణ. పార్టీ కోసం తాము ఎంతో ఖర్చు పెట్టి దగ్గరుండి గెలిపిస్తే తమనే అణిచివేసి విధంగా వ్యవహరించారని ఆరోపించారు. అయినా పార్టీని మొత్తం నాశనం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు మరోసారి ఆయనకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తే పరిస్థితుల్లో ఏం మార్పు ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. సింగనమల నియోజకవర్గానికి మొదటి నుంచి ఒక సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలుస్తారో ఆ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఇది గత 4 దశాబ్దాలుగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అసమ్మతి నేతలు సూచిస్తున్నారు.
ఓవైపు ఎన్నికలకు రోజు రోజుకి టైం దగ్గర పడుతుంది. ఇంకోవైపు నియోజకవర్గంలో ఈ స్థాయిలో అసంతృప్తులు ఉన్నప్పటికీ అధిష్టానం ఇప్పటి వరకు జోక్యం చేసుకున్న పరిస్థితి కనిపించడం లేదు. వీరాంజనేయులు టికెట్ ఇస్తే అవసరమైతే పార్టీకి దూరం అవుతామని కూడా హెచ్చరిస్తున్నా ఎందుకు అధిష్టానం ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇది ఇలానే ఉంటే సొంత పార్టీ నాయకులు చేపట్టినట్టుగా ఓటమిని తలుపు తట్టు పిలిచినట్టే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక వై నాట్ 175 అంటూ సీఎం జగన్ ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకు సాగుతుంటే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం సొంత పార్టీ నాయకులే ఆ లక్ష్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్న గొడవల కారణంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో విభేదిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఏపీ వైసీపీలో చాలా క్లిష్టంగా మారిన నియోజకవర్గాల్లో సింగమనల ఒకటిగా ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి. వరలక్ష్మి, ఇప్పటికే సింగనమల అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ పార్టీ తరఫున వీరాంజనేయుల్ని అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. మరి ఇప్పటికే ఆయన నియోజకవర్గం అంతా కూడా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆలూరు సాంబశివారెడ్డిని నాయకత్వంలో ఆయన ప్రస్తుతం ఇప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే గతంలో ఈ 5 ఏళ్ల కాలంలో సాంబశివారెడ్డి లోకల్ లీడర్లని ఎవరిని పట్టించుకోకుండా, లోకల్ లీడర్లకి ప్రాధాన్యత ఇవ్వకోకుండా ఆయన సొంత బంధువుల్ని, అంటే ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయినప్పటికీ సాంబశివారెడ్డి తన బంధువు వర్గాలని మండలానికి ఒకరిని ఇన్ఛార్జి చేసి ఇక్కడ ఆయన బంధువు వర్గంది మాత్రమే చెల్లింది. స్థానికంగా వైసీపీ లీడర్లది ఏమాత్రం చెల్లుబాటులు కాకోకుండా చేశారు. ఈ కొన్ని విషయాలు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దృష్టికి కూడా పోకోకుండా ఆయన ఈ రకంగా ఫోలోగా వ్యవహరించారు. కాబట్టి మేము ఆయన అంటే సాంబశివారెడ్డి నాయకత్వంలో తీసుకొచ్చిన అభ్యర్థి వీరాంజనేయుల్ని మేము అంగీకరించడం లేదు. ఆయన కాకోకుండా పార్టీ సొంతంగా నిర్ణయం తీసుకొని ఎవరిని నిర్ణయించినప్పటికీ కూడా మేము ఆ అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ 5 ఏళ్ల కాలంలో స్థానికంగా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నప్పటికీ కూడా ఎక్కడే కానీ లీడర్లకు కొంత ప్రాధాన్యత కానీ గౌరవం కానీ లేకోకుండా పోయింది. మరో 5 ఏళ్ల కాలం పాటు కూడా మరి ఇలాంటి పరిస్థితి మళ్ళీ దాపురిస్తుంది. కాబట్టి మేము సాంబశివారెడ్డి తీసుకొచ్చినటువంటి సాంబశివారెడ్డి అంటే ఎంపిక చేసినటువంటి ఈ వీరాంజనేయుల అభ్యర్థిత్వాన్ని మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా అంగీకరించము. కాబట్టే పార్టీ సొంతంగా నిర్ణయం తీసుకొని తన సొంత సర్వేతో ఏ ఒక్క అభ్యర్థిని సొంతంగా ప్రకటించినప్పటికీ తమకి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే తాము పార్టీకి వ్యతిరేకం కాదని, మేము కేవలము సాంబశివారెడ్డి గతంలో 5 ఏళ్ల కాలంలో స్థానికంగా ఉన్న లీడర్లందరినీ కూడా దూరంగా పెట్టాడు. కాబట్టి మేము ఆయన తీసుకొచ్చిన అభ్యర్థిని మేము వ్యతిరేకిస్తున్నాము. కాకపోతే వీరాంజనేయుల మీద కూడా మాకు ఎలాంటి అసంతృప్తి కూడా లేదు. కాకపోతే కేవలం ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి మీద మాత్రమే మేము ఇలాంటి ఆరోపణ చేస్తున్నాము. పార్టీని దీన్ని పునరాలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అని చెప్పేసి చాలా రోజుల నుంచి, అంటే అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కూడా సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలకు సంబంధించినటువంటి మండల స్థాయి, గ్రామ స్థాయి, నియోజకవర్గ స్థాయి లీడర్లందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇదే విషయాన్ని అనేక సార్లు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే కొంత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు ఈ విషయాన్ని జగన్ వరకు పోకోకుండా దాన్ని తొక్కి పెడుతున్నారని, మరి జగన్ ఈ విషయాన్ని పునరాలోచించి మంచి అభ్యర్థిని ప్రకటిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఒక 50,000 ఓట్ల మెజార్టీతో, గతంలో జొన్నలగడ్డ పద్మావతి గెలిచిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త తీసుకుంటామని చెప్పేసి కూడా వీళ్ళు సమావేశాలు పెట్టి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చివరకు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రత్యేకంగా అసంతృప్తులంతా ఏకమయ్యి సమావేశాలను నిర్వహిస్తున్నారు. మరి ఈ విషయాన్ని అయితే పార్టీ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అసలు పార్టీ దృష్టికి అధిష్టానం అంటే జగన్ దృష్టికి ఈ విషయం వెళ్ళిందా లేదా అనేది కూడా ఒక తెలియని కన్ఫ్యూజన్ లో కార్యకర్తలు అందరూ ఉన్నారు. మరి దీన్ని పార్టీ అధిష్టానం పునరాలోచించి ఒక మంచి అభ్యర్థిని ప్రకటిస్తే ఖచ్చితంగా గెలుస్తామా అనేది పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఒక
అందరూ కూడా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి పార్టీ అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కొంత ఆసక్తికరంగా